ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? సోనా. ఏం చేస్తారు? ఈ కూరగాయల వ్యాపారం చేస్తే ఇక్కడనే బతుకుతారు రోడ్డు మీద. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది, గ్యాస్ ఇచ్చిండు, కరెంట్ వస్తుంది, మరి డబుల్ బెడ్రూమ్ మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇస్తాడా ఇయ్యడా? మరి ఆడోళ్ళకి ప్రతి మహిళకి 2000 ఇస్తా ఉన్నాడు కదా, అది కూడా రావట్లేదు, ఇవ్వట్లేడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు ఏ పంటే పడేది, ఆ మోడీ డబ్బులు పడేది, మోడీ వేసిండు, కానీ ఈ రైతు బంధు పడట్లేదు. మరి రేవంత్ రెడ్డి మాకేం ఉపకారం చేస్తాడో, మంచి చేస్తాడో, చెడు చేస్తాడో ఆ దేవునికి ఎరకాలి. ఏ రోడ్డు మీద బతుకు మాది. పిల్లగాళ్ళకి జాబ్ ఇస్తామన్నాడు, జాబ్ కూడా లేదు. ఏం చేస్తాడు, ముందు ముందు ఇంకెట్లా ఉంటుందో మరి భవిష్యత్తు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కొంచెం మంచిగానే జరిగింది కేసీఆర్ పాలన. డేట్ రాకముందు పండగ పప్పులు రాకుండా చీరలు పంచిండు, మళ్ళీ యాసంగి పొలం అప్పుడు నెల ముందే పైసలు పంపిండు, ఇది రైతు బంధు చేసిండు, అన్నీ చేసిండు. కేసీఆర్ కొంచెం మంచిగానే చేసిండు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీను, జంపాల శ్రీను. ఏం చేస్తుంటారు సార్? మాది బార్బర్ షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పరిపాలన అటర్ ఫ్లాప్, ప్రజల్లో బాగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వాళ్ళ అనుకున్న ప్రకారంగా ప్రజలకు ఇచ్చిన హామీల వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొన్ని మాత్రమే అమలు అవ్వడం వల్ల మిగతా వాటి మీద దృష్టి పెట్టట్లేరు. అందువల్ల రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంత అస్తవ్యస్తంగానే ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరి మాట కూడా అదే. రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, ఎక్కడ కూడా అన్నీ కింది స్థాయికి వెళ్తున్నట్టుగా కనబడుతూనే ఉంది. ఎక్కడ అభివృద్ధి ఎక్కడ కనబడతలే, ఎక్కడ ఆగిపోయినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సందర్భం కాకుండా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలు ఏమి అడగకుండానే ఎన్నో రకాలుగా రైతు బంధు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, సకాలంలో ఏ టైంలో ఏది ఇవ్వాలో, పంట టైంలో పంట, వృద్ధులకు పింఛన్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఎవరిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టిన తాకలాలు కనబడలేదు. అభివృద్ధి పదంలో కొద్దిగా ముందుకు పోయినట్టు కనిపించింది. అందరికీ కూడా ఒప్పుకోవాల్సిన విషయం అది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాఘవరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అనవసరంగా అన్నీ ఏంటి మన వాయిదాలు, అదే వాగ్దానాలు చేసి అన్నీ నెరవేర్చాలి. శాతకాన్ని వాగ్దానాలు చేసాడు, ఇప్పుడు బదనాం అవుతున్నాడు. ఇంటవా ఉద్యోగస్తులను పట్టించుకోవట్లేడు. వాళ్ళకి 4 డిఏలు 6 డిఏలు రావాలి, ఇప్పుడు 1 డిఏ కూడా ఇచ్చిండు, అంతే. ఇంకా 5 రావాలి. వాళ్ళు పిఆర్సీ ఇస్తాను ఇవ్వలేదు. రైతు బంధు అందరికీ వేయాలి. వ్యవసాయం చేసే రైతులకి 5,000 ఇస్తేనే, 5 ఎకరాలకి ఇస్తే లిమిట్ చేస్తేనే మంచిది. అనవసరంగా 7 ఎకరాలకి 10 ఎకరాలు చేయకూడదు, 5 ఎకరాలకి మించి చేయకూడదు. ఇక వాస్తవం, అది కూడా వాస్తవం సేవింగ్ చేసేటికి ఇవ్వాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారి పాలనపై కేసీఆర్ కుటుంబ పాలన, ఇది కాంగ్రెస్ పార్టీ పాలన. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? హక్కులు. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా వ్యవసాయం చేస్తుంటారు సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమి పాలన అండి, వేస్ట్గా. అనుకున్నది ఏది 4 అన్నాడు, 4 లేదు, 2 లేదు, ఇంతవరకు ఏది ఒకటి కూడా ఏది సరిగా చేయకపోయా. ఏమన్నది రైతు బంధు లేదు, రైతు బంధు చేస్తాను, రైతు బంధు వేయకపోయా. అది అన్నాడు, ఇది అన్నాడు, ఏం లేదు, ఏం వేస్ట్ పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన అప్పులు తెచ్చిండు, ఏం చేసిండు, అనుకున్న రీతిలో పని చేసిండు, అనుకున్న రైతులను కూడా సంతోషపెట్టిండు. సంక్షేమ పథకాలు మంచిగా చేసిండు కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాను. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు దశరథ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంతకుముందు మాత్రం రైతులకు మాత్రం చాలా మంచిగా చేసిండు. ఫెర్టిలైజర్స్ అయితేంది, రైతు బంధు అయితేంది, రుణమాఫీ అయితేంది, అన్ని విధాల గ్రామాలలో కూడా చాలా మంచిగా చేసిండు ఆయన. సీసీ రోడ్లు అన్నీ చాలా మంచిగానే చేసిండు. శ్మశాన వాటికలు అంటే, రైతు వేదికలు అంటే, హాస్పిటల్స్ అంటే ఇక్కడ జిల్లాల వారిగా చేసి మెడికల్ కాలేజీలు పెట్టిండు, మెడికల్ హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ కట్టిండు. చాలా మంచిగా చేసిండు. వాటర్ అయితేంది, కరెంట్ అయితేంది. అంతకుముందు వాటర్ లేకుంటుండే, పోతే కరెంట్ కూడా లేకుంటుండే. నానా ఇబ్బందులు ఉండే రైతులకు అప్పుడు. ఒక్కొక్కసారి ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతూ ఉండేది, పోతే మోటార్లు కూడా కాలిపోతూ ఉండేది అంతకుముందు.